మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, జోహార్ అటల్ జీ, జోహార్ అటల్ జీ, జోహార్ అటల్ జీ, జోహార్ అటల్ జీ, సత్యసాయి జిల్లా ధర్మవరంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణతో ప్రారంభమైనటువంటి సుపరిపాలన యాత్ర ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి చేతుల మీదుగా చివరి విగ్రహావిష్కరణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రారంభమవుతుంది. గత అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 10 సార్లు లోకసభ సభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, 60 సంవత్సరాలు తన జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా ఒక హుందాతనాన్ని, దేశ సమగ్రత కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి ఒక పోరాట యోధుడు మృదు స్వభావి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మొట్టమొదట అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో 1996లో అధికారంలోకి రావడం జరిగింది. ఈ దేశంలో ఉన్న కుట్ర రాజకీయాలకు బలైపోయి 13 రోజుల వ్యవధిలోనే అతడు పదవీచ్యుతుడు కావడం, ఆ తర్వాత మళ్ళీ 98లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి అధికారంలోకి రావడం, 13 నెలల పరిపాలనలో కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయిన హుందాతనంగా చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే మాట చెప్పాడో అందులో భాగంగా 99 నుంచి 2004 వరకు ఈ దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి పరిపాలన అందించినటువంటి మహానేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఇవాళ మనం ఏదైతే 4 లైన్లు ఏదైతే స్వర్ణ చతుర్భుజి పేరు మీద ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో రవాణా రంగం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అందులో భాగంగా ఇవాళ నేషనల్ హైవేస్ 1000 కిలోమీటర్లు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క మస్తిష్కంలో నుంచి వచ్చిన ఆలోచన అని చెప్పక తప్పదు. అదేవిధంగా వాల్మీకి ఆవాస్ యోజన కింద ఇవాళ ఏదైతే మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద బడుగు బలహీన వర్గాలకు గృహాలు ఇస్తున్నామో ఆనాడే వాల్మీకి ఆవాస్ యోజన కింద బాంబే పేరు మీద పథకం తీసి ఈ దేశంలో ఉన్నటువంటి అంత్యోదయ పథకం ఏదైతే భారతీయ జనతా పార్టీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించినటువంటి అంత్యోదయ ఆలోచన ఏదో దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి సురక్షిత మంచినీటి పథకం కావచ్చు, ప్రపంచ దేశాలలో వణుకు పుట్టించేటువంటి
ప్రోక్రాన్ 2 పరీక్ష చేసింది కూడా ఆ మహానేత అటల్ బిహారీ వాజ్పేయి గారిని చెప్పక తప్పదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటల్ బిహారీ వాజ్పేయి గారు అందరి వాడు, ఏ రాజకీయ పార్టీకో, ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ దేశంలో పుట్టిన భారత మాత బిడ్డలైనటువంటి 140 కోట్ల ప్రజానీకానికి సంబంధించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 11 సంవత్సరాల కాలంలో ఆనాడు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కొనసాగించినటువంటి పరిపాలన విధానం ఏదో దాన్ని ఇవాళ ఆచరించి 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఈ దేశంలో సుపరిపాలన అందిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి మహోన్నత వ్యక్తికి ధర్మారం శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.